ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు నిర్వాహకులు తిలక్ రాజ్ అరోరా తెలిపారు. మాదాపూర్లోని హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫుడ్ ఇండియా ఎక్స్పోజ్ 2025 ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బాలు నాయక్, తిలక్ రాజు అరోరా మాట్లాడుతూ ఆహార పదార్థాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, పంపిణీ కార్యకలాపాల పరిశ్రమ భారత్లో ఏటా వృద్ధి చెందుతుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణపై ప్రజలలో అవగాహన పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలను విరివిరిగా వాడుతున్నారన్నారు. వాటితో తయారు చేసే పదార్థాలకు డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. దేశాలకు చెందిన వందలాది సంస్థలు ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొన్నట్లు తెలిపారు. ఆహార సంస్థలకు చెందిన సంస్థలు ఉత్తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమంలో ఆసక్తికర సెక్షన్లు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్టాల్లో తమ అనుమానాలను సందర్శకులు అడిగి తెలుసుకోవచ్చు అన్నారు. సంస్థ ప్రతినిధులు శివం అరోరా, అశోక్ శర్మ, దామోదర్ దేవోడా పాల్గొన్నారు. इस एग्जीबिशन के थ्रू लोगों को नई राह दिखाई जाए और नई नई टेक्नोलॉजी, नए नए प्रोडक्ट यहाँ पर लोगों को पता लगेंगे। व्यापार में प्रतिस्पर्धा बहुत है, उसमें एक दूसरे को नए नए लोगों को मिलने से एक दूसरे की जानकारी होती है। तो इसका आयोजन हमने ये 25, 26, 27 अप्रैल 3 दिन का यहाँ आयोजन किया है। अभी चौकी ग्रेन्स का इशू they brought to me. I told them very clearly that standards are dynamic. So इसके हिसाब से क्या होता है कि आज एक स्टैंडर्ड में चौकी ग्रेन परसेंटेज this much, next standard में moisture percentage. The standards are always dynamic. So our consignments which are exporting to other countries should not be rejected. उसके लिए FSSAI is very dynamically working and all the scientific community in India to promote our business. और farmers के लिए income बढ़ाने के लिए गवर्नमेंट ऑफ इंडिया आदरणीय प्रधानमंत्री जी very clearly says that approval immediately दे रहे हैं। स्टॉल्स लगाकर प्रदर्शनी में भाग लिया है, उनका भी हार्दिक आभार प्रकट करना चाहता हूँ कि इतनी अच्छी प्रदर्शनी जो हमारे व्यापार एक्सप्रेस और अरोरा जी के द्वारा यहाँ पर लगाई गई है, इसमें हमें काफी कुछ सीखने को मिल रहा है और किस तरह से व्यापार एक नए आयाम की ओर आगे बढ़ रहा है ये हम सबको पता लगा है। और साथ ही मैं धन्यवाद करना चाहता हूँ हमारे फसाई से पधारे हुए हमारे दक्षिण क्षेत्र के अधिकारी, केंद्रीय अधिकारी श्री बालू नायक जी का। నమస్తే అండి, నా పేరు ఉదయ్ భాస్కర్. నేను క్రెయిన్ బిజినెస్ సంస్థ నుంచి ఇక్కడ ఎక్స్పోలోకి వచ్చామండి. మా యొక్క ఉద్దేశం, మేము 40 సంవత్సరాల నుంచి మేము ఈ వ్యాపారంలో ఉన్నామండి. కందిపప్పు, శనగపప్పు, నిత్యావసర వస్తువులన్నీ ఆంధ్ర, తెలంగాణ అన్ని ఏరియాల్లో మా రెగ్యులర్ సప్లై ఉంటుందండి. ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా ఇళ్ళ కస్టమర్లకి దగ్గర అవుదామన్న ఉద్దేశంలో వెబ్సైట్ కూడా ఓపెన్ చేశాము. KiranTraders.com అనే వెబ్సైట్ ద్వారా ఇళ్ళ కస్టమర్లు అందరికీ కూడా సరసమైన ధరల్లో నాణ్యమైన సరుకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నామండి. ఇక్కడ ఈ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము కందిపప్పు యూనిట్లో కందిపప్పు ఎలా తయారవుతుంది, కందిపప్పులో ఫట్కా కందిపప్పు అంటే ఏంటి, డ్రై అంటే ఏంటి, సరుకు ఎలా ఉంటుంది, ఎలా తయారు చేస్తారు, వచ్చిన ప్రేక్షకులు అందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారండి. ఎలా తయారు చేస్తారు ఆ విధానం అంతా అందరూ కనుక్కొని చాలా ఇంట్రెస్ట్ చూపించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్. ఇప్పుడు ఇక్కడ బ్రాండ్ అనేది, ఇప్పుడు పప్పు అనేది మనకి అందరికీ హోల్సేల్ గా ఇస్తున్నారు. ఇప్పుడు బయట రేటుతో పోలిస్తే ఇక్కడ మీ రేట్ ఎలా ఉంది? బయట రేటుతో పోలిస్తే ఇప్పుడు మేము ఇక్కడ స్టాల్లో మేము మీకు డిస్కౌంట్ ప్రైస్కి ఇచ్చేది 130 రూపాయలమ్మా. బయట వచ్చేసరికి రకరకాల ప్రైజెస్ ఉంటాయి. ప్రస్తుతానికి మేము ఇక్కడ ఈ స్టాల్ గురించి డిస్కౌంట్ ప్రైస్కి 130 రూపాయలకే మేము ఈ కందిపప్పు అమ్ముతున్నాం. ఇక్కడ ఇప్పుడు క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే డిఫరెన్స్ ఏంటిది బయట దానితో పోలిస్తే మీ బ్రాండ్? కాదమ్మా, ఇక్కడ కందిపప్పులో వచ్చేసరికి బయట దానికి మా దానికి కాదు, కందిపప్పులో రకాలు ఉంటాయి. కందిపప్పు ఏంటంటే ఫట్కా కందిపప్పు, సవా కందిపప్పు, దడా కందిపప్పు 3 రకాలు ఉంటాయి. ఏ రకాల కందులైనా ఆడండి, ఈ 3 రకాలే డెరైవ్ అవుతాయి అన్నమాట. మేము ఇక్కడ జనానికి ఇంటి కస్టమర్కి ఫట్కా కందిపప్పు అందజేద్దాం అన్న ఉద్దేశంతో, అసలు ఫట్కా అంటే ఏంటి, ఆ ఫట్కా ప్రాసెస్ ఏమొస్తుంది, మీరు వాడే రకాలు ఎన్ని రకాలుగా మారుతాయి అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం మేము ఇక్కడ స్టాల్ పెట్టామమ్మా.
ఇప్పుడు మన సిటీలో ఇప్పుడు మన స్టేట్లో కానీ మీరు ఎక్కడెక్కడ బ్రాంచెస్ అవి? మా ఈ ఆన్లైన్లోనే సేల్స్ అమ్ముతామమ్మా. మాది వచ్చేసరికి విజయవాడలో స్టోర్ ఉంది, హైదరాబాద్లో ఒక మిల్లు ఉంది, విజయవాడలో ఒక మిల్లు ఉందమ్మా. ఇప్పుడు ఆన్లైన్లో మీరు సేల్ చేస్తామన్నారు, అంటే వెబ్సైటా లేదంటే ఏదైనా వెబ్సైటే అమ్మా, చెప్పండి. www.kiranTraders.com అమ్మా.